హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి బ్లాగ్స్. ఇక్కడ 5 o'clockకి వ్యూ అయితే చాలా ప్రశాంతంగా బాగుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాకిలంతా శుభ్రం చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని ద్వారలక్ష్మికి ఈ విధంగా పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఉదయం 6 అయ్యింది. ఇంకా సూర్య భగవానుడు అప్పుడే ఉదయిస్తున్నారు. ఇంకా ఇంట్లోకి వచ్చేసినప్పటికీ ఇంకా ఈరోజు నేను అక్షయ తృతీయ వీడియోని నిన్న అప్లోడ్ చేయలేదు, అందుకే ఈరోజు ఇంకా అప్లోడ్ చేశాను. ఇక్కడ అమ్మవారికి వచ్చేసి ఇంకా పరవాన్నం చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అమ్మవారికి పాలు బెల్లం అలా పదార్థాలు అంటే ఇష్టం కదా, ఇంకా అందుకే నేను పరవాన్నం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పూజకి ఏమేమి కావాలో అవన్నీ ముందుగానే నేను పక్కన పెట్టుకుంటున్నాను అన్నిని. ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు అక్షయ తృతీయ రోజు శుక్రవారం వచ్చింది కదా, ఇంకా అందుకే నేను ఇక్కడ యాలకులను తీసుకొని అమ్మవారికి దండలా వేద్దామని అనుకున్నాను. అందుకే ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైనా అమ్మవారికి యాలకుల దండ వేయాలి అనుకుంటే మనం 7 కానీ 5 కానీ 9 కానీ అలాగే 11 అయినా వేయచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 11 యాలకులను తీసుకొని దారానికి కొద్దిగా పసుపును రాసుకొని ఇక్కడ ఈ యాలకులను ఈ విధంగా గుచ్చి అమ్మవారికి ఇక్కడ దండలా కట్టి వేస్తున్నాను. ఈ విధంగా దండలా కట్టి ఇక్కడ వేసాను. ఇంక కొబ్బరికాయను కూడా ముందుగానే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కొబ్బరికాయని ఎప్పుడు కడగకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు, ఇంకా అందుకే నేను ఇంకా కొబ్బరికాయని కడగట్లేదు. ఎందుకు అని మళ్ళీ నాకు క్వశ్చన్ చేయకండి. ఇంక పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం వినాలి, ఇంక అంతే. నేను కొబ్బరికాయని ఇక్కడ పీచు అంతా తీసుకొని శుభ్రం చేసుకున్నాను. కొబ్బరికాయను మనం భగవంతుడి దగ్గర ఎందుకు కొడతామంటే మనకు ఉండే అటువంటి అహంకారము ఏమైనా అది పగలు కొట్టేదానికి నిదర్శనంగా భావిస్తారు. ఇంక అందుకే కొబ్బరికాయను కొడతారంట. ఇంక నేను ఇక్కడ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. పూజకి ఏమేమి పదార్థాలు ఏమేమి వస్తువులు కావాలో అవన్నిటిని నేను ఇక్కడ ముందుగానే తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది అక్షయ తృతీయ రోజు నేను వీడియోని చెప్పాను కదా, ఇంకా నేను చేయలేదు. ఇక్కడ ఈ విధంగా సామాన్లు అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఎప్పుడు అక్షయ తృతీయ రోజు ప్రతి ఇయర్ నాకు ఏదో ఒకటి వెండి కానీ బంగారం కానీ కొనడం అనేది అలవాటు అయిపోయింది. ఇంకా అందుకే ఈ సంవత్సరం కూడా వెండిని తీసుకున్నాను. నా మొహంలో ఎంత నవ్వు వచ్చేస్తుందో వెండి బంగారం అంటే. ఇంకా ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక ఇక్కడ వచ్చేసి పూజ చేసుకుంటున్నాను. ఈ అమ్మవారికి అన్ని ముందుగానే చేసేసుకున్నాను. ఇక్కడ అమ్మవారి లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటాయి కదా, అవి 108 ఉంటాయి. వాటిని చదువుకొని ఒక చేత్తో కుంకుమలాగా అభిషేకం చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః అని 108 మంత్రాలు ఉంటాయి. వాటిని చదువుకుంటూ అమ్మవారికి ఒక చేత్తో కుంకుమని వేసుకుంటూ పూజ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత లలిత హారతి ఉంటుంది కదా, అది కూడా అమ్మవారికి చదువుకున్నాను. ఇంకా బంగారు హారాలు సింగారు మొలకించు అంబికా హృదయమునకు నీరాజనం, శ్రీ గౌరి శ్రీమత శ్రీ మహారాజునికి శ్రీ సింహేశ్వరునికి నీరాజనం, బంగారు తల్లిది నీకు నీరాజనం చేసి నేను లలిత హారతి చదివేసుకున్న తర్వాత ఇక్కడ మణివర్ణ దీపం చదువుతున్నాను. మహాశక్తి మణి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి దీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పుష్పాలెన్నో వేలానంత సుందర సువర్ణ పూలు అంచలంచలంబు మనోసుకాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిదీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గాంధర్వాలు గాన స్వరూపాలు మణిదీపానికి మహాని
నాకు ఇంకా ఏవొస్తే వాటితోని అమ్మవారిని ఈ విధంగా పూజ చేసేసుకున్నాను. ఇంక పాడనులేండి, భయపడకండి. ఇక్కడ ఇంకొచ్చేసి ఇక్కడ నేను కుక్కర్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను కొన్ని సామాన్లు తీసుకున్నాను. వాటిని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ కుక్కర్ ఎక్స్చేంజ్ ఆఫర్లో నేను తీసేసుకున్నాను. పాత కుక్కర్ ఇచ్చేసి ఇక్కడ తీసుకున్నాను కొత్త. ఫ్లిప్కార్ట్లో ఈ కుక్కర్ అనేది నేను బుక్ చేశాను ఎక్స్చేంజ్ ఆఫర్లో. ఇక్కడ నేను బటర్ఫ్లై తీసుకున్నాను 2 లీటర్స్. ఇది నాకు వచ్చేసి 3000 ఉండే రేటు. ఈ 3000 ఇది నాకు వచ్చేసి ఎంత 700 పడింది. పాత కుక్కర్ వచ్చేసి ఎక్స్చేంజ్లో దానికి 300 ఛార్జ్ చేశారు. ఇంకా దీనికి వచ్చేసి ఇంక 700కి నాకు కుక్కర్ అనేది వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ఈ విధంగా ఉంది. బాగుంది కుక్కర్ అయితే. చాలా వెయిట్ కూడా ఒక 2 కిలోస్ అలా ఉంటుంది వెయిట్. ఇంక ఈ కుక్కర్ కొన్నాను కానీ దీన్ని అయితే వాడలేదు. 1 వీక్ అలా అయింది కుక్కర్ని నేను ఆన్లైన్లో బుక్ చేసి. ఇంకా బాగానే ఉంది, వాడాను. ఈరోజు పప్పు కూడా వండాను. ఈరోజు అక్షయ తృతీయ కదా, ఇంకా అన్ని కొత్త సామాన్లే తీసాను ఈరోజు వాడనివన్నీ. షాపింగ్ కూడా చేశాను, అవి కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను. కుక్కర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. హ్యాండిల్ అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. యూస్ చేసి చూడాలి ఎలా ఉందో అనేది. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని సామాన్లు తీసుకున్నాను, అవి ఇంటికి యూజ్ అయ్యేవి తీసుకున్నాను. అవి కూడా నాకు బై 1 గెట్ 1 ఆఫర్లో వచ్చే ఉన్నాయి. కొద్ది రేట్ తగ్గి కూడా ఇంకా నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తీసుకున్నాను అన్నాను కదా, ఇది ఒక ప్లాస్టిక్ కాదు, అలా అని బాగానే ఉంది. టమ్లర్ స్ట్రాంగ్గానే ఉంది. 40 రూపీస్కే వచ్చింది. ఇంకెక్కడ వచ్చేసి ఒక బౌల్ కూడా తీసుకున్నాను. ఈ బౌల్ కూడా నాకు ఎంత 65కి ఎంత వచ్చింది, 65కే వచ్చింది. స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇక్కడ ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను. ఇంక ఇది ఎంత 40 రూపీస్కి వచ్చింది. బాగానే ఉన్నాయి రేట్లు అయితే, పర్లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. ఇది ఏవైనా కాయగూరలు అలా వాష్ చేసుకోవడానికి, లేకపోతే రైస్ అలా ఏమైనా కుక్ చేసుకోవడానికి బాగుంటాయి కదా, ఇంకా అందుకని తీసుకున్నాను. ఇక్కడ 2 జార్స్ తీసుకున్నాను. ఇంకా గ్లాస్వి, వీటిలోని పచ్చళ్ళు ఏవైనా పొళ్ళు అలా కారపొళ్ళు అవి వేసుకోవడానికి ఉంటాయిలే అని ఇంకా తీసుకున్నాను. ఒకటి వచ్చి 30 రూపీస్ అలా పడింది నాకు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పుల్కాలు రోటీ అలా చేద్దామని ఇంకెప్పటి నుంచి ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఇది కూడా తీసుకున్నా. ఇది రేట్ వచ్చేసి 79 ఎంతకో వచ్చింది. ఇంకా గ్లాస్వి ఇక్కడ 2 తీసుకున్నాను, టమ్లర్స్ లాగే. ఇవి కూడా బై 1 గెట్ 1 ఆఫర్లోనే తీసుకున్నాను. ఇవి కూడా నాకు ఈచ్ 150 రూపీస్ వచ్చింది. ఎన్నుకున్నా ఇవి పగిలిపోవడమే నా చేతిలోనైతే. ఇంకెక్కడ వచ్చేసి నేను ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా, అవి ఇది ఒకటి ఈచ్ 10 రూపీస్కి వచ్చింది. ఇంక ఇవి కూడా తీసుకున్నాను. ఇవి 3 వచ్చి 30 రూపీస్కి వచ్చాయి ఇంక నాకు. ఇంక ఇవి కూడా తీసుకున్నాను. అలాగే పెద్ద సైజువి ఇలా ట్రేల్లా ఉన్నాయి, ఇవి తీసుకున్నాను. ఇవి కూడా బై 1 గెట్ 1 ఆఫర్లోనే తీసుకున్నాను. ఇది ఈచ్ 1 వచ్చి ఒక 50 రూపీస్ పడింది, 100 to 2. ఇంకా వీటిని ఏంటంటే మనం ఫ్రూట్స్ కానీ ఏవైనా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువలో ఏమైనా పెట్టుకోవాలంటే అవి పెట్టుకోవచ్చు. ఇంకా వీడియోలో వచ్చేసి ఇంక నేను చెప్పాను కదా సిల్వర్ది పూజకి సామాను ఒకటి కొన్నాను అనేసి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కొన్నాను, అగరబత్తి స్టాండే కొన్నాను. ఏదో కొనేసాను అని అనుకోకండి. ఇది నాకు వచ్చేసి బాగుంది, చాలా క్యూట్గా బాగుంది కదా. నేను ప్రతి అక్షయ తృతీయకి ఏదో ఒకటి పూజ సామాన్లోనే ఏదో ఒకటి తీసుకుంటాను. అన్నీ ఒకసారి కొనుక్కోవాలన్నా కొనుక్కోలేం కదా. ఇంకా ఆ విధంగా ఒక్కొక్కటి అప్పుడప్పుడు కూడా కొన్నా. అక్షయ తృతీయలో రోజే కొంటాను ఏదైనా కొన్నా కూడా. ఇది నాకు వచ్చేసి 1700కి వచ్చింది. గ్రామ్ వచ్చి ఆ రోజు 838 రూపీస్ ఉంది గ్రాము. ఇది నాకు 2 తులాలు అంటే 20 గ్రామ్స్కి వచ్చింది. ఇక్కడ నేను ఇంకా కుక్కర్ని కూడా ఎలా యూజ్ అయ్యింది, ఎలా ఉందా అని కూడా ఇక్కడే చూసేస్తున్నాను. ఇంకా కుక్కర్లో ఇంకా పప్పు వండుతున్నాను. ఇక్కడ నేను వచ్చేసి మామిడికాయ పప్పు వండుకుంటున్నాను. ఆ రోజు మనం ఎప్పుడైనా పప్పు వండుతాం కదా, పప్పు వండినప్పుడు కొంచెం కందిపప్పుని ఫ్రై చేసి వండితే దాని టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి పప్పు తింటే గ్యాస్ అవుతుంది అలా అంటారు కదా, అలా ఏం ఉండదు. కొద్దిగా పప్పుని ఫ్రై చేసి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, తొందరగా అరుగుతుంది కూడా.
ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పప్పుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పప్పు అనేది మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి పప్పుని కడుక్కోవాలి. మళ్ళీ పప్పుని ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూడండి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది కదా. వీటిని 1-2 సార్లు కడిగేసి ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ ఇక్కడ నేను అది ఏమంటారు అజ్జాయింపు అలా అంటారు కదా, అలా నేను వేసేసాను. మీరు పప్పు ఇది ఎంత తీసుకున్నారు దానికి 2 గ్లాసులు, 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు అలా వేసుకొని వాటర్ ఉడికించుకొని సరిపోద్ది. ఇప్పుడు నేను పప్పుని ఉడికించేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న సైజు మామిడికాయని తీసుకున్నాను. మామిడికాయ పప్పులోకి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ అవసరం లేదు. మామిడికాయని తీసుకున్నాను కదా, దాన్ని వచ్చేసి ఒక చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. మనం పప్పులోనే మామిడికాయ వేసేసుకొని ఉడికిచ్చేసుకుందాం అంటే పప్పు కొద్దిగా ఉడకడానికి నచ్చదు. ఇంకా అలాంటప్పుడు ఇంకా పప్పుని ముందే ఉడికించుకొని తర్వాత మామిడికాయని వేసుకొని ఒక విజిల్ వేయించేసి సరిపోతుంది. ఇంక పప్పు కూడా చూడండి ఈ విధంగా బాగానే ఉడికింది. కుక్కర్ అయితే బాగానే ఉంది. బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాను కాబట్టి బాగానే ఉంది. ఇక్కడ నేను ఇందులోకి వచ్చేసి మామిడికాయ ముక్కలు, అలాగే ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3-4 అలా యాడ్ చేసుకున్నాను. టెంకును కూడా ఇందులోనే వేసేస్తున్నాను. టెంకుని వేసుకుంటే ఇంకొంచెం పులుపు యాడ్ అవుతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్, పసుపు, కారాన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అచ్చంగా మనం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత తాలింపు వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక విజిల్ వచ్చింది. ఇంక తర్వాత ఈ విధంగా పప్పు అనేది బాగానే ఉడికింది. ఒకసారి కలుపుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసి మనం ఎప్పుడైనా మామిడికాయ పప్పు చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే దాని టేస్టే బాగుంటుంది, అసలు వేరేగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, ఇంగువ, అలాగే కరివేపాకు వేసాను. ఇంక ఇది వచ్చేసి ఇందులో తాలింపు వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి నేను మామిడికాయ పప్పు చేసుకున్నాను. అలాగే పొటల్స్, బంగాళదుంప ఫ్రై చేశాను. ఇక్కడ ఇది సూజీ పాపడ్ చేశాను, సూజీ పాపడ్ రైస్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్